నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఓటర్ దినోత్సవ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు। మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వరకు కొనసాగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీఓ దేవరకొండ అఖిల పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆర్జీఓ అఖిల మాట్లాడారు। భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని అన్నారు। ప్రజాస్వామ్యం అంటే మనలను మనం పరిపాలించుకోవడమేనని తెలియజేస్తూ ఓటు విలువ గురించి వివరించారు। ప్రజాస్వామ్యంలో మనలను పరిపాలించే వారిని మనమే ఎన్నుకునే అధికారాన్ని ఓటు హక్కు ద్వారా పొందుతున్నామని అన్నారు। అందుకనే ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు। సందర్భంగా సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సత్కరించారు। కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఐపిఐ నాయుడు, ఎంఆర్ఓ సావిత్రి, ఎంఈఓ నాగేశ్వరి, విఆర్ఓలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। చైనా అన్నిటికన్నా పెద్ద కంట్రీ విత్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, బట్ కంపారిటివ్లీ వాళ్ళకన్నా ఇండియాలో ఎక్కువ మెంబర్ ఓటర్స్ ఉన్నారు అండ్ ఆల్సో యూత్ కూడా ఉన్నారు। సో ఏదన్నా చేయాలి అంటే వాళ్ళకన్నా మనమే చేయగలుగుతాం, మనమే మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మీ ఓటర్స్। సో ఇప్పుడు మన పిల్లలతో ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటాం, దగ్గర 3 నుండి 4 ఓటర్లు ఉంటాం। సో మీ యొక్క ఆలోచనలు, ఎందుకంటే మీరందరూ యూత్, మీ ఆలోచన అనేది మీ తల్లిదండ్రుల కన్నా కొత్తగా ఉంటుంది। సో మీ ఆలోచనలు మీ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్తారు, వారిని మీరు ప్రభావితం చేయదు, వారు మిమ్మల్ని ప్రభావితం చేయడం కాదు। సో మీ యంగ్ ఓటర్స్ మీ తల్లిదండ్రులు ప్రభావితం చేసి ఇట్లా ఉంటుంది ఓటర్స్ ఇలా చెప్పారు మాకు। సో నెక్స్ట్ వచ్చే దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి। ఎందుకు ఓటు వేయాలి? మనకు నచ్చిన ప్రజాస్వామ్యంలో మనకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకుంటే మనకి వాళ్ళు బాగా పరిపాలిస్తారు, మనం చెప్పినగానే వాళ్ళు చేయగలుగుతారు, అంతే కదా। సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలి। మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినందుకు మా తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు। థ్యాంక్ యూ।